కృష్ణకుమార్ గారు మరో అంశం ఏంటంటే 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన వచ్చింది. దానికి సంబంధించి మన తెలుగు సినిమా ఏదైతే ఉందో కార్తికేయ 2కి బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది మేడం. దాంతోపాటు చాలామందికి సౌత్ డామినేషన్ చాలా కనిపించింది మేడం దీంట్లో చూస్తే. మీరు ఎలా చూస్తారు ఈ అంశాన్ని? మన తెలుగు సినిమాకి రావడం, తెలుగు హీరోకి రావటం, అలాగే డైరెక్టర్ చందు మొండేటి, ఆయన ఒక విలక్షణమైన డైరెక్టర్. అవునండి. అలాగే నిఖిల్ కూడా చాలా బాగా ఇవాళ హ్యాపీ డేస్ సినిమాలో వచ్చిన వాళ్ళందరూ కొత్త వాళ్ళు. అవును, కష్టపడి వచ్చారు వాళ్ళు. ఇవాళ దాదాపు ఎవరు లేరని చెప్పాలి, ఉనికిలో లేకుండా అయిపోయారు. ఎక్కడ వాళ్ళు అక్కడ అయిపోయారు. వరుణ్ సందేశ్ అటు వెళ్ళిపోయాడు, దాని తర్వాత రాహుల్ వేరే అలాగే వెళ్ళాడు. బట్ నిఖిల్ మాత్రం ఒక జాగ్రత్తగా కాన్సెప్చువల్ పట్టుకుని ముందుకెళ్తున్నాడు. కార్తికేయ 1 కూడా చాలా బాగుంది. ఈ కార్తికేయ 2 ఏంటంటే కొంచెం చారిత్రక అంశాన్ని తీసుకున్నాడు. మనకి ఈ తెలుగు చలనచిత్ర అవార్డులు తెలుగుకి, అందులో సౌత్కి రావడం చాలా సంతోషించదగ్గ విషయం. అయితే గతంలో కూడా చాలాసార్లు సౌత్కి అవార్డులు వచ్చాయి, కానీ మధ్యలో కొన్ని సంవత్సరాల పాటు బాగా ఉత్తర భారతదేశం డామినేషన్ బాగా చేసింది. అయితే ఇప్పుడు కూడా ఇలా జరగడానికి ఉన్న నేపథ్యం నేను తర్వాత చెప్తాను. ముందు మన వాళ్ళని మనం అభినందించుకుని ఫస్ట్ మనం నిఖిల్ కి కంగ్రాచులేషన్స్ చెప్పుకోవాలి, చందు మొండేటికి చెప్పుకోవాలి, టీం మొత్తం ఎవరుంటే వాళ్ళు, ఆఖరికి లైట్ బాయ్ తో సహా ఎవరైనా సరే. పైగా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు కూడా, మరి మంచి సినిమాని ఆదరించారు కదా వాళ్ళు. కొన్నిసార్లు ఏంటంటే కలెక్షన్స్ వచ్చిన సినిమాలకు అవార్డులు రావు, అవార్డులు వచ్చిన సినిమాలకి కలెక్షన్స్ రావు. కానీ దీనికి మటుకు 2 అవార్డులు ఉన్నాయి. సరే, ఈ విధంగా చూసుకుంటే మనం కొంచెం మన భుజాన్ని మనం తట్టుకుని పర్లేదు, మేము ఒకప్పుడు మా తాతల నేతులు దాగారు, మా మూతులు వాసన చూడండి అనే పని లేకోకుండా ఇప్పటికే అది కొనసాగుతుందంటే మనకు సంతోషం. సరే, అలాగే ఏఆర్ రెహమాన్కి రావటం కావచ్చు, మన జానీ మాస్టర్ కావచ్చు, కన్నడ, తమిళ్, మలయాళం, తెలుగు మొత్తం సౌత్ మొత్తానికి అవార్డులు బాగా పంట పండిందని చెప్పుకోవచ్చు. అంటే ఇవాళ పంట పండటం అంటే మనకేదో వాళ్ళు ఆయాచితంగా ఇచ్చారని కాదు, మనం ఇప్పుడు కాంతార సినిమా ఉంది, అది తీయడం అంత మామూలు విషయం కాదు. చాలా అద్భుతమైన, ఒక రకంగా చాలా కష్టంతో కూడిన సినిమా. కానీ ఆ యాక్టింగ్ మేడం, రిషబ్ శెట్టి అసలు అంటే చూసినట్టు దాంట్లో మూలాలు చూసినట్టయితే మన ఏదైతే మన సాంప్రదాయాలు, ఇప్పుడు మన లోకల్ అంటే ఒక రకంగా ఈసారి అవార్డులకి కొంచెం చరిత్రకు బాగా పెద్దపీట వేసినట్టుంది. ఇప్పుడు పొనియన్ సెల్వం ఉంది, అది ఎప్పుడు చారిత్రాత్మకమైన అంటే చరిత్రకు సంబంధించిన సినిమా. అది మనం బాగా చరిత్ర ఆనవాళ్ళని వెతుక్కుంటూ వెళ్తే మనకి ఏదైతే గొప్ప గొప్ప కథలు ఉన్నాయో ఆ కథలతోటి సినిమాలు తీశారు, వాటికి అవార్డు వచ్చింది, చాలా సంతోషం ఉంది. అయితే ఇంకా కొన్ని మంచి సినిమాలు కూడా ఉన్నాయి మనకి, అవి పోటీలో ముందుకు వెళ్ళలేకపోయినప్పటికీ కూడా మంచి సినిమాలు కూడా ఉన్నాయి. అసలు ఎందుకు ఈవేళ మన సినిమాలు గత 4-5 సంవత్సరాలు లేదంటే ఒక 6-7 సంవత్సరాల క్రితం నుంచి మనకు మంచిగా అవార్డులు రాలా, కానీ ఇప్పుడు రావటానికి, అప్పుడు రాకపోవటానికి ఉన్న కారణం ఏంటి అంటే కేంద్రంలో మారిన రాజకీయ పరిస్థితులు. సౌత్ కి పెద్దపీట వేస్తున్నారంటారా? సౌత్ పెద్దపీట వాళ్ళు వెయిటింగ్ కాదు, పెద్దపీట లాక్కోవాలనుకుంటున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ స్థానాన్ని సంపాదించాలి అనుకుంటే, ఎవరైనా సరే ఒక చోట ఆధిపత్యాన్ని సంపాదించాలి అంటే ఆ సంస్కృతిలోకి, ఆ నేటివిటీలోకి వెళ్ళాలి. అందుకే ఒక కళలు వీటన్నిటిలోకి జొరబడాలి. అదే పని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసింది, బీజేపీ ప్రభుత్వం చేసిందని నేను నమ్ముతున్నా. ఆ ఉద్దేశంతోనే వాళ్ళకి మొన్న ఎలక్షన్స్లో కూడా దక్షిణాది రాష్ట్రాల్లో మేము విజయం సాధిస్తాము, ఉత్తరాదిని పోగొట్టుకున్నది దక్షిణాదిలో సంపాదించుకుంటాము అంటే, వాళ్ళకి ఉత్తరాదిన ఆశలు సన్నగిల్లుతున్నప్పుడు దక్షిణాది పైన ఎక్కువ ప్రభావం ఫోకస్ పెట్టి దక్షిణాది రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు తెలంగాణలో రాలేదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడికి అంత బలం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి బలం లేకపోయినా కానీ
వాళ్ళు మొత్తానికి ఎట్లా కొట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండటము, కూటమిలోకి చంద్రబాబు నాయుడిని తెచ్చుకోవటము ఇవన్నీ జరిగినాయి. సరే అది ఎలా అన్నా జరగనివ్వండి, జరిగిపోయింది. కానీ ఇప్పుడు అక్కడ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వం అయితే అనట్లేదు. కానీ ఎక్కడో ఒక చోట వాళ్ళు పాగా వెయ్యాలని అనుకుంటున్నారు. కర్ణాటకలో వేసిన పాగానే పోయింది, తమిళనాడులో వాళ్ళ పప్పులు ఉడకవు, అలాగే కేరళలో కూడా అంతే, వాళ్ళ వల్ల కాదు. అయినా కానీ వాళ్ళు పట్టు బిగించడానికే వాళ్ళు ఉన్నారు. ఆ ఉద్దేశంతో కూడా, అంటే అలా అని ఎవ్వరు అపార్థం చేసుకోవద్దు, ప్రతిభ లేకుండా కాదు. ఇంతకుముందు ప్రతిభన్నా తొక్కేసేవాళ్ళు వాళ్ళు ఒక రాజకీయ ఉద్దేశంతో. ఇప్పుడు వాళ్ళకి ప్రతిభని కాదనలేని పరిస్థితిలోకి వాళ్ళ అవసరాల కొద్దీ ఏదైనా మన తెలుగు సినిమాకి మంచి అవార్డులు ఇచ్చారు. ఇకపోతే పోయిన సంవత్సరం అవార్డులు కనుక మనం చూసుకున్నట్లయితే ఆ అవార్డులతో పోలిస్తే ఈ అవార్డులు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎట్లా అంటే పోయిన సంవత్సరం ఇచ్చిన అవార్డు యానిమల్ సినిమాకి ఇచ్చారు. అసలు అవును, అది ఒక దారుణమైన సినిమా. అది ఓకే, అది ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలే చూడటం కష్టం అనే పరిస్థితిలో ఉండే సినిమాలు రామ్ గోపాల్ వర్మ 1000 రెట్లు బెటర్ అనిపించేలాగా అవటానికి మన తెలుగోడే కానీ ఆ వంగా సందీప్ రెడ్డి అతను తీసిన సినిమా యానిమల్ సినిమా. ఇప్పుడు ఆ యానిమల్ సినిమా దుర్లక్షణాలు ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మొన్న పంజాబ్లో 3వ తరగతి చదివే పిల్లాడు గన్ను తీసుకెళ్లి క్లాస్మేట్ని కాల్చాడు. సేమ్ సినిమాలో కూడా అలాగే ఉంటుంది. సేమ్ సినిమాలో అలాగే ఉంటుంది యానిమల్లో. పైగా రియల్ దీంట్లోనేమో పోలీసులు వచ్చేసారు, చట్టం ఇన్వాల్వ్ అయిపోయింది, సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది, వాళ్ళ తండ్రిని కూడా ప్రాసిక్యూట్ చేస్తారు ఇప్పుడు. కానీ సినిమాలో అది లేదు. సినిమాలో అలా ఉండదు కదా, హీరోయిజం ఉంటుంది అక్కడ. అట్లా కాదండి, నేను అందుకే రామ్ గోపాల్ వర్మ చాలా బెటర్ అన్నది. రామ్ గోపాల్ వర్మ సినిమాలో ఫ్యాక్షనిజం ఉన్నా, టెర్రరిజం ఉన్నా, ఏమున్నా సరే పోలీస్ అనేవాడు ఇంటర్వెన్షన్ ఉంటుంది, పోలీస్ ఇన్వెన్షన్ ఉంటుంది. అంటే ఇంటర్వెన్షన్ ఉంటుంది అంటే చట్టం ఉంది మన దగ్గర, చట్టం ఉంది, జాగ్రత్త చెప్పే ప్రయత్నం చేస్తాడు. యానిమల్ సినిమాలో చట్టమే లేదు. కేవలం ఆ సినిమా నచ్చింది ఏంటి అంటే మేరా భారత్ మహాన్ అంటాడు హీరో ఒక చోట, మేక్ ఇన్ ఇండియా అంటాడు. ఆ 2 చూపించేసేసి ఆ 2 డైలాగులు ఉన్నందుకు గాను దాన్ని ఉత్తమ చిత్రం అని పెట్టారు. కానీ ఆ 2 డైలాగులు మాటున ఆ సినిమాలో చూపించినంత దరిద్రం, అరాచకం ఎక్కడా చూపించలేదు. ముస్లిమ్స్ అయితే ఎలా ఉంటారు, హిందువులు అయితే ఎలా ఉంటారు, ముస్లిం లేడీస్ని చూపించే విధానము, ఒక ముస్లిం ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటాడు అనేది, ఒక హిందువు ముస్లింగా మారిన తర్వాత ఎంత అరాచకంగా అబ్రార్ ఎలా తయారవుతాడు అంటే వీళ్ళ ఫ్యామిలీ అతను కానీ మతం మారినట్టు క్యారెక్టర్ అది సేమ్ అదే కదా చూపించారు. అలాగే 2 సిగరెట్లు కాలు వెలిగిస్తుంది ఒక ముస్లిం 2 సిగరెట్లు తాగొద్దు కావచ్చు అనుకునే లోపు చెరొక సిగరెట్ తీసుకుంటారు. ఇమీడియట్గా ఫ్రేమ్లోకి ఇంకో మహిళ వచ్చేస్తుంది, ఇద్దరు కలిసి సిగరెట్ తాగుతూ ఉంటారు. అసలు ఓ పక్కన రక్తం ఓడుతూ ఉంటుంది, ఒళ్ళంతా గాయాలు, ఆ సందర్భంలో సెక్స్. అసలు ఏంటి ఆ సినిమా? అంత అరాచకాన్ని నిజ జీవితంలో మట్టుకు ఉండవు అట్లాంటి. కానీ ఆ సినిమాకి అవార్డు ఇచ్చారు, ఆ నటుడికి ఉత్తమ నటుడు అవార్డు, ఆ డైరెక్టర్కి ఉత్తమ డైరెక్టర్ అవార్డు, ఆ ఉత్తమ చిత్రం అవార్డు ఇచ్చారు. కేవలం 2 డైలాగులు. దీంట్లో కూడా మళ్ళీ బీజేపీయే అంతే. మీకు అసలు డౌటే అక్కర్లేదు. నాకైతే ఎంత మనసు రగిలిపోయిందంటే, ఇప్పుడు ఒక సినిమా ఒకప్పుడు అండి 18 ఏళ్ల లోపు వాళ్ళు చూడటానికి వీల్లేదు అంటే థియేటర్లో టికెట్లు ఇచ్చేవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు మాత్రమే వెళ్ళి సినిమా చూసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, ఓటీటీలు వచ్చిన తర్వాత ఎవరి ఫోన్లో వాళ్ళు చూస్తున్నారు, ఎవరి ఇంట్లో వాళ్ళు అందరూ కలిసి చూస్తున్నారు. అది పనికిమాలిన సినిమానా పనికొచ్చే సినిమానా అనేది వేరే విషయం. మరి ఈ పరిస్థితుల్లో ఈరోజు ఓటీటీలు వచ్చిన తర్వాత మరింత జాగ్రత్తగా సినిమాలు తీయాల్సిన అవసరం ఉంది. కానీ ఇంకా దిగజారుడుగా సినిమాలు తీస్తున్నారు. ఓటీటీ వచ్చిన తర్వాత వాళ్ళు ఒకళ్ళే చూస్తారు కాబట్టి ఇంకా విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. ఇప్పుడు వెబ్ సిరీస్ వచ్చినాయి, వాటికైతే అసలు సెన్సారే లేదు. ఇప్పుడు మొన్న పంజాబ్లో ఆ పిల్లాడు కాల్చిన, అదే ఉత్తరప్రదేశ్లో ఎక్కడో కాల్చారు కదా, చిన్నపిల్లాడు స్కూల్కి వెళ్ళి కాల్చాడు కదా. అది వినగానే నాకేమనిపించిందంటే, అసలు ఫస్ట్ కేసు
పిల్లాడి మీద పెట్టరు, ఎందుకంటే మైనర్ చైల్డ్ కాబట్టి. అసలు ఈ గన్ ఎవరిది? ఈ గన్నా జాగ్రత్తగా ఉంచినందుకు వాళ్ళ తల్లిదండ్రుల మీద కేసు అవుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, మైనర్ చిల్డ్రన్ కనుక స్కూటీనో కారు యాక్సిడెంట్ చేశారనుకోండి, వాళ్ళ మీద కేసు ఉండదు, వాళ్ళ పేరెంట్స్ మీద ఉంటుంది కేసు. అట్లాగే ఇక్కడ కూడా తల్లిదండ్రుల్ని ఎలాగూ చట్టం పట్టుకుంటుంది, గన్ను పిల్లోడికి అందేటట్లు పెట్టారు కాబట్టి. కానీ దీనికి ప్రేరణ ఆ సినిమా కాబట్టి, ఆ సినిమాకి సెన్సార్ ఇచ్చిన వాళ్ళని, ఆ సినిమా డైరెక్షన్ చేసిన వాళ్ళని, దాంట్లో నటించిన వాళ్ళని వాళ్ళ మీద కేసు పెట్టాలనేది నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు ఈ సినిమా ఉంది, మళ్ళీ మన కార్తికేయ దగ్గర, కార్తికేయ సినిమా. ఇక్కడ కొంచెం దేవుడు మహిమలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇంత అశ్లీలత, మూఢనమ్మకం లేదు దాంట్లో. ఒకప్పటి చరిత్ర ఉంది, అంతవరకే. మన చరిత్రను మనం తెలుసుకోవడంలో తప్పు లేదు, మన చరిత్ర అది ఎంత దరిద్రమైన చరిత్ర అయినా తెలుసుకోవడం తప్పు లేదు. దానిలో కొన్ని నమ్మలేని విషయాలున్నా మనం అర్థం చేసుకోవాలి, జీర్ణించుకోవాలి. కానీ ఈ సినిమాకి అవార్డు ఇచ్చి కనీసం పోయిన సంవత్సరం చేసిన పాపాన్ని కొంచెం కడుక్కున్నట్టు. ఇప్పుడు ఈ లెక్కన మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఏ సినిమా అంటే ఆ సినిమాకి అవార్డు ఇస్తే కూడా ప్రజలు ఊరుకోరు అనే ఒక భయం బీజేపీకి వచ్చింది. అవును, ఏది పడితే చేస్తే ఊరుకోరు. అది అందుకని వెరసి మనకి అవార్డులు వచ్చినాయి కాబట్టి మనం శుభాకాంక్షలు మన వాళ్ళకి తెలియజేసుకుని మనం మన సంతోషాన్ని పంచుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్రస్తుత రాజకీయ అంశాలు అదేవిధంగా సినిమా అంశాల మీద కూడా చక్కని విశ్లేషణ అందించారు. నమస్కారం మేడం.